ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 36వ వచనం. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను. కనాన్‌లో ప్రవేశించేందుకు ప్రజలు అనుమతింపబడలేదు. మీరు చెప్పింది యెహోవా విన్నాడు. ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేశాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు జీవిస్తున్న దుష్ట ప్రజలైన మీలో ఎవ్వరు నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు. యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికిస్తాను. ఆ భూమిని అతని సంతతి వారికి నేను ఇస్తాను. నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక. మీ వల్ల యెహోవా నా మీద కూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు, నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు. అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలోనికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు అతడే వారిని నడిపిస్తాడు కనుక యెహోషువను ప్రోత్సహించు. మరియు యెహోవా మనతో చెప్పాడు, మీ చిన్నపిల్లలను మీ శత్రువులు ఎత్తుకొని పోతారని మీరు చెప్పారు కదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో ఒప్పో అని తెలుసుకోలేనంత చిన్నవాళ్ళు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను కనుక వారికే ఆ దేశాన్ని నేను ఇస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకుంటారు. కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్ళాలి. అప్పుడు మీరు మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాము. అయితే ఇది వరకు యెహోవా దేవుడు మాకు ఆజ్ఞాపించిన ప్రకారము ఇప్పుడు మేము వెళ్ళి పోరాడతాము అని అన్నాడు. అప్పుడు మీరు ఒక్కొక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించడం సులభమని మీరు అనుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళి యుద్ధం చేయవద్దని ప్రజలతో చెప్పు. ఎందుకంటే నేను వారికి తోడుగా ఉండను. వారి శత్రువులు వారిని ఓడించేస్తారు అని యెహోవా నాతో చెప్పాడు. కనుక నేను మీతో మాట్లాడాను, కానీ మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. మీ సొంత శక్తి ప్రయోగించవచ్చని మీరు అనుకున్నారు. అందుచేత మీరు ఆ కొండ దేశం మీదకు వెళ్ళారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న అమోరీయులు మీ మీద యుద్ధానికి వచ్చారు. తేనెటీగల దండు మనుషులను తరిమినట్లు వారు మిమ్మల్ని తరిమారు. షేయారు నుండి హోర్మా వరకు మిమ్మల్ని తరిమి అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు. అప్పుడు మీరు తిరిగి వచ్చి యెహోవాకు మొర్రపెట్టారు. కానీ యెహోవా నీ మొర వినలేదు. మీ మొర వినడానికి ఆయన నిరాకరించాడు. కనుక చాలా కాలం మీరు కాదేశులోనే ఉండిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.